Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సంకల్ప పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టోను ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది బృందం మేనిఫెస్టోను రూపొందించింది. 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధి, జ్ఞాన్ లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ఇందులో పలు కీలక హామీలు ఉన్నాయి. మేనిఫెస్టోలో 14 అంశాలను చేర్చారు. అందులో విశ్వబంధు, సురక్షిత్ భారత్, సమృద్ధ భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ ఉన్నాయి. 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్లో భాగంగా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని బీజేపీ హామీ ఇచ్చింది. మరో 5 ఏళ్ల వరకు ఉచిత రేషన్ సరఫరా చేస్తామని, పైప్లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ అందిస్తామని తెలిపింది. ఇక ముద్ర రుణాల పరిమితి 20 లక్షలకు పెంచుతామని ప్రకటించింది. దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపడతామని మేనిఫెస్టోలో పేర్కొంది బీజేపీ. ట్రాన్స్జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని తెలిపింది. 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పింది. డైరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంచుతామని, కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం, చిన్న రైతుల లబ్ధి కోసం శ్రీ అన్న సాగు ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాలకు మరింత మద్దతు ఇస్తామని బీజేపీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తిరువల్లువార్ సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు, తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కొత్త శాటిలైట్ పట్టణాల ఏర్పాటు, విమానయాన రంగానికి ఊతం, వందే భారత విస్తరణ చేపడతామని బీజేపీ వాగ్దానం చేసింది. దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాలలోనూ బుల్లెట్ రైలు విస్తరిస్తామని తెలిపింది. రక్షణ, వంట నూనె, ఇంధన రంగాలలో స్వయం సమృద్ధి, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహం, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్, లీగల్ ఇన్సూరెన్స్, వాహన రంగంలో ప్రపంచ స్థాయి హబ్లను ఏర్పాటు చేస్తామని బీజేపీ పేర్కొంది. అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు ఖచ్చితమైన ప్రణాళిక, విదేశాలలోని భారతీయుల భద్రతకు హామీ ఇచ్చింది బీజేపీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.